హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఒక స్పెషల్ రెసిపీ అండి. అది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. హోటల్ స్టైల్ టేస్ట్తో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి. ఇది మనం ఇంట్లో చేసుకున్నా సరే రెస్టారెంట్ ఫీల్ వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. చెప్పినట్టు ట్రై చేయండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దామండి. ముందుగా అయితే మనం బిర్యానీ కుక్ చేసుకుందాము. దానికోసం ఇక్కడ బిర్యానీ గిన్నె పెట్టానండి. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసానండి. ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీరు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, బాగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకు, 3 ఇలాచి, 8 లవంగాలు వేసుకోవాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. కొంచెం హోల్ గరం మసాలా ఎక్కువే పడుతుందండి ఫ్రై పీస్ బిర్యానీకి. తర్వాత 3 అనాస పువ్వు వేసానండి. ఇప్పుడు ఇందులో మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అన్ని హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. తర్వాత దాల్చిన చెక్క వేసాను. ఇప్పుడు చిన్నది జాజికాయ వేసానండి. జాజికాయ చిన్నది వేస్తే మనకి జాపత్రి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చిన్నది సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ని ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ బదులు మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక అరగంట సేపు ముందు కడిగి నానబెట్టానండి. తర్వాత ఇక్కడ సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించాలి. ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి, ఫ్రై అవుతూ ఉంటుంది. నేనైతే ఇక్కడ చికెన్ని శుభ్రం చేసానండి, మీకు చూపిస్తున్నాను. ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టానండి. మధ్య మధ్యలో ఉల్లిపాయలని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. తర్వాత నేను ఇప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేశానండి. ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలా స్పెషల్ బిర్యానీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను ఎక్కువగా ఫ్రై పీస్ బిర్యానీ చేస్తూ ఉంటానండి, బాగా ఇష్టపడతారు. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించాలి. నేను ఒక టమాటా తీసుకున్నానండి. బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టమాటా వేస్తే. బిర్యానీలో ఒకసారి టమాటా వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఫ్రై పీస్ బిర్యానీ ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా మళ్ళీ ప్రతి సండే కూడా మీరు ఇంట్లో ఇదే చేసుకుంటారు. ఇప్పుడు టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయినాయండి. తర్వాత ఇందులోకి 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఫ్రెష్గా చేసింది అయితే మనకి టేస్ట్ మరింత పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రైస్కి, వాటర్కి కూడా సరిపడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూను గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేయాలి. నేను గరం మసాలా పొడి ఇంట్లోనే తయారు చేస్తానండి. తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు వేసానండి పెరుగు. పెరుగు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేయాలి. పెరుగులోంచి వాటర్ వస్తుందండి, అది బాగా కుక్ అవ్వాలి మనకి. ఫ్రై పీస్ బిర్యానీ అంటే మనకి బిర్యానీకి కూడా చికెన్ ఫ్లేవర్ కావాలి కదండి. అందుకే ఇప్పుడు నేను ఇందులో చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేస్తున్నాను. చికెన్ అంతా బిర్యానీలో వేసేస్తున్నారు, మరి ఫ్రై పీస్ బిర్యానీ అంటున్నారు అని మీకు డౌట్ వస్తుంది కదండి. నేను ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఈ చికెన్ బిర్యానీలో బాగా ఉడకాలండి. అప్పుడు మనకి బిర్యానీకి చికెన్ ఫ్లేవర్ వస్తుంది, చికెన్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడుకుతుందండి, కుక్ అవుతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చికెన్ నుంచి బాగా వాటర్ వస్తుంది, వాటర్తో చికెన్ బాగా ఉడికిపోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ వాటర్లో చికెన్ బాగా మగ్గిపోవాలి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించానండి. ఈ వాటర్ అంతా పోయేంత వరకు బాగా మగ్గించాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడు ఒకసారి మూత తీసానండి. వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయింది, చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి.
ఇక్కడ మనకి చికెన్ ఒక 30% వరకు ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులోంచి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించానండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ సెపరేట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్న తగ్గట్టుగా వేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1.5 వాటర్ వేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ వేసానండి మొత్తం. అదే మామూలు రైస్‌తో చేసుకుంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. మనకి రెస్టారెంట్ ఫీల్‌తో అంతే టేస్టీగా రావాలంటే బాస్మతి రైస్‌తో చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసి కుక్ చేయాలండి. చికెను మిగతా 30% కూడా వాటర్‌లో ఉడికిపోవాలి. మొత్తం 60% వరకు చికెన్ కుక్ అయిపోవాలండి మనకి. ఇప్పుడు మనం 4 గ్లాసులు వాటర్ వేసాం కదండీ! అందులో హాఫ్ గ్లాస్ వాటర్ వరకు మరిగించేయండి. చికెన్‌ని బాగా ఉడికిపోతుంది. నేను ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వరకు మరిగించేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించిన చికెన్‌ని బయటికి తీసేయాలి. ఇప్పుడు మనకి వాటర్‌లోకి బిర్యానీ మసాలాలోకి చికెన్ ఫ్లేవర్ అయితే బాగా దిగిపోయింది. బిర్యానీ చికెన్ బిర్యానీ లాగే టేస్ట్‌గా ఉంటుందండి. చికెన్ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసానండి. తర్వాత ఇందులోకి ఈ వాటర్‌లోకి మనం నానబెట్టిన బాస్మతి రైస్ వేసేయాలండి. వేసేసి ఉడికించుకోవాలి. మనకి వాటర్‌కి ఈ బిర్యానీ రైస్‌కి కరెక్ట్‌గా సరిపోతుందండి కొలత. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. పలుగ్గా వస్తుందండి. నేను బాస్మతి రైస్ వేసేసానండి. ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టేయాలి. సిమ్‌లో పెట్టి మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు కూడా ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటూ ఉండాలండి. మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ కొలత కొంచెం మరిగించేసాం కదండీ! 30 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటూ ఉంటే మనకి బిర్యానీ అయిపోయిందా లేదా అని కరెక్ట్‌గా తెలుస్తుంది. మనకైతే పక్కన బిర్యానీ ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక 4 లవంగాలు, 2 ఇలాచి, చిన్నది దాల్చిన చెక్క వేసాను. ఇది ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగిన 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు కావాలంటే బిర్యానీలోకి చేసుకోవచ్చు. అలాగే రసంలోకి, సాంబార్లోకి కూడా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా ఉంటుందండి. ఓన్లీ ఇలా ప్లెయిన్‌గా తినడానికి కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ఉల్లిపాయల తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించాలండి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. రైస్‌లోకి కూడా సూపర్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను బిర్యానీ సెంటర్‌లో ఎలా చేస్తారో అలాగే చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇప్పుడైతే మనకి అల్లం పేస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్‌ని వేసుకోవాలండి. ఈ చికెన్ మనం బిర్యానీలో ఉడికించాం కదా! ఆ చికెన్ మొత్తం కూడా వేసేయాలి. ఇది మనకి 60% వరకు ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు తొందరగానే ఫ్రై అయిపోతుందండి. అలాగే మనకి బిర్యానీకి కూడా చికెన్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక తగినంత పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. తర్వాత కారం వేసుకోవాలి. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కారం. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ వరకు వేసానండి. మనకి ఆల్రెడీ చికెన్ అక్కడ ఉప్పు వాటర్‌లో బిర్యానీలో ఉడికిపోయింది కదండీ! అందుకని ఇప్పుడు కొంచెమే వేసాను. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్‌లో కొంచెం వేసి కలుపుకోవచ్చండి. ఇవన్నీ వేసాక బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్‌ని బాగా మగ్గించాలండి. ఇంక వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మసాలాలో మనకి చికెన్ ఫ్రై అయితే సరిపోతుంది. మూత తీసానండి. మనకి చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. మనకి కరివేపాకు, కొత్తిమీర దీనికి మంచి టేస్ట్‌నిస్తుంది. అసలు స్కిప్ చేయకుండా వేయండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు కూడా మనం ఆయిల్‌లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. చికెన్ ఫ్రై అయితే తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్ ఎలా చేస్తారో అలాగే చేశానండి. చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గ్రేవీగా మనకి బిర్యానీలకు కూడా కలుపుకోవడానికి సరిపోతుందండి. ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసాను. మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. 40 నిమిషాలు టైం పట్టిందండి నాకు. బిర్యానీ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసానండి. మూత తీసి మీకు చూపిస్తున్నాను.
చూడండి ఫ్రెండ్స్, మనకి పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఉడికిందండి బిర్యానీ రైస్ కూడా. ఇప్పుడైతే మనం దీన్ని సర్వ్ చేసుకుందాము. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి ఒక కోడిగుడ్డు ఉడికించి అది నంచుకుంటూ, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొంచెం కొత్తిమీర వేసి, అలాగే చికెన్ ఫ్రై కూడా వేసి, పైన బిర్యానీ రైస్ వేసి సర్వ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తింటారండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసిన రెసిపీ అండి. 100% టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఇలా గార్నిష్ చేశానండి. చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ప్రతి సండే కూడా ఈ రెసిపీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. పైనుంచి నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం కూడా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మనకి దీని లుక్ కానీ టేస్ట్ కానీ అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.